ఓం శ్రీ సాయిరామ్. 1966 సంవత్సరము డిసెంబర్ నెల సనాతన సాధులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే ఇవ్వబడినటువంటి ఉపన్యాసం యొక్క భాగం తెలుసుకుందాం. టైటిల్ పేరు ధృవతార. సాయిరామ్. శుద్ధ హృదయానికి పరిశుద్ధమైన వెలుగు, మధుర ప్రేమకు మబ్బు లేని మహదానందము, మానవ వ్యవహారం అనేటువంటి భవరోగములకు మంచితనము కంటే మించిన మందు మరొకటి లేదు. మంచితనమే అమృత కలశం. మంచిని త్రికరణ శుద్ధిగా ప్రేమించిన కలిగేటువంటి లాభం సర్వత్యాగం. మంచిగా మించిన తృప్తి, ఆనందములకు మించిన అభయం, పరబ్రహ్మలో లీనమైనటువంటి ప్రాణం. అదే ధృవతార. మానవులందరూ అమృతపుత్రులే, పరస్పర సోదరులే, అంతా దైవాంశ సంభూతులే. ఆత్మానురక్తి అందరి హక్కు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఆనందానుభూతిని అందుకోవాలి. కానీ నేడు దీనికి భిన్నముగా తెలియనది మానవ ప్రవర్తన. కాకుండా అనునిత్యం ఈ సంఘర్షణలు ఏమిటి? తర్కవాద భేదాలేమిటి? పరస్పర ద్వేష అసూయాలేమిటి? ఈ మరణ యంత్ర హోమాలేమిటి? వీటికి కారణమేమిటి? అంతా మనవారే, అంతా మనమే. మన మీద మనమే కత్తికట్టేటువంటి చిత్తశుద్ధి లక్షణమా? సత్యం వద ధర్మం చర అన్నటువంటి మన వేదము ఈ స్థితిలో ఏమైంది? ప్రతి వ్యక్తి సుఖంగా ఉండాలని, శాంతిగా జీవించాలని అనుకుంటున్నాడు. అందుకై అనేక విధముల ప్రయత్నములు సెలుపుతున్నాడు. అయితే అవి వ్యక్తికి చిక్కక దక్కక తప్పించుకొని తిరుగుతున్నాయి. అంతటితో మానవుడు ప్రయత్నమును మానుతున్నాడా? లేదు. వాటిని సాధించుకుంటూ వాటి చుట్టూ నిలకడలేక బొంగరం వలె తిరుగుతున్నాడు. కానీ అవి లభించుటలేదు. కారణమేమి? ప్రయత్న లోపమా? కర్మ శాసనమా? అసలు లోక విధానమా? లేక యుగ స్థితి గతి ఫలమా అని విచారించిన ఇందులో ఏవీ కాదు. మంచిపై గల అవిశ్వాసము మనిషి అన్ని విధముల మబ్బులో తోయిచున్నది. దీనికి భగవదనురక్తి అనేటువంటి సత్యజ్యోతిని సంపాదించిన శాంతి సుఖములు స్పష్టముగా దృష్టికి గోచరము కాగలవు. నేడు లోకమును మరమ్మతులు చేసి బాగుపరచాలని చెప్పి బయలుదేరిన వారు అందరూ లేరు. అందరూ బాగు కోరువారే, అందరూ ప్రయత్నించువారే, అందరూ బలలెక్కి శాంతి కావాలి, సుఖం కావాలి అని అరిచేవారే. అయితే ఫలితం మరింత వికృతి రూపొందాల్సినది. తలనొప్పులు మాత్రం మిగులుతున్నాయి. శాసనాలతో కలుపులు తీస్తామని ఆశించారు. కుళ్ళు తీసేద్దామని తీవ్రంగా ప్రయత్నించారు. ధనముతో మానవుని ఆవరించి కల్మషం నుంచి కడిగి వేద్దామని కళ్ళగన్నారు. పంచవర్ష ప్రణాళికలు చెలాయించారు. కుళ్ళుగానే ఉన్నది. కల్మషం మరింత పెరిగింది. దుర్వాసన సర్వత్రా వ్యాపించినది. దీని నివారణకు మందేమిటి? నిజముగా రోగ నిదానం సరిగా ఇరుకపోవటమా, లేక మందు సరి అనేది దొరకపోవటమా అన్నటువంటిది రోగ ఫలానిదని తెలియక చేసినటువంటి చికిత్సలే ఎంత తీవ్రతకు కారణము. చక్కగా విచారించిన మితిమీరిన స్వేచ్ఛనే ఈ మతి భ్రమణకు, మారణ యంత్రములకు దారితీసినది. స్వేచ్ఛ కూడాను ఒక పరిమితిలో ఉండవలెను. ఆ పరిమితి ఏ క్రమశిక్షణ అని పడను. అట్టి క్రమశిక్షణ ఒక రంగమందేగాక అన్ని రంగములందునూ లేకపోవటచే దేశమునికి దుర్గతి ప్రాప్తిస్తున్నది. మానవుడు మొదలు తన్ను తాను శాసించి శాంతించగల సమర్థతను సంపాదించుకోవాలి. తన అంతరంగ యుద్ధాలు అంతరించిపోవాలి. ఆనాడే ఈ ప్రపంచ యుద్ధాలు ఆగిపోగలవు. కానీ కడుపులో లేని శాంతి కౌగిలింతలలో కలుగుతుందా? నేటి పరిశ్రమలకు ఫలితములకు పరస్పర సంబంధం కనిపించటం లేదు. మంచి చెడ్డలకు పందెం ఆనాటి నుండియో ఏనాటి నుండియో ఉండనే ఉన్నది. అవి కొలిచే కొలతలకు కానీ తూచే తూకములకు కానీ చిక్కేవి కావు. అసలు ఈ ప్రపంచమే మనోబుద్ధులకు అందినటువంటి పెద్ద ప్రశ్న. ప్రతి మానవుడు ఆ ప్రశ్నలో ఒక భాగము. ఈ ప్రకృతి ఇటువంటి దాన్ని అందరూ మెప్పును పొంది పాసినటువంటి సుకృతులు ఎందరూ ఉన్నారు అన్నటువంటిది లేకపోలేదు. అట్టి వాటి మానవులు వెతుకుతున్నారు. తినిన రుచి చిక్కుతుంది, దిగిన లోతు చిక్కుతుంది. అట్లనే వెతికిన గతి స్థితి చిక్కకపోదు. నేడు అవసరం లేనట్లున్నది. అట్టి వారితో కాలచక్రము అరమరలేక బెరబెర తిరుగుతూనే ఉన్నది. అందువలనే ఒకనాటి తప్పు మరొకనాడు ఒప్పుగాను, ఒక తెగ ధర్మం మరొక తెగకు అధర్మంగాను, ఒక రీతిని మరొకరికి అవినీతిగాను, ఒకని శత్రువు మరొకరికి మిత్రునిగాను ఈ ద్వంద్వానుభావాలతో మానవుడు తిరిగి బోర్ల పడుతూ, ప్రాగుతూ, నడుస్తూ, కుంటుతూ, పరిగెత్తుతూ, ఏడుస్తూ, నవ్వుతూ అనాది నుండి నేటి దాకా ఈ అస్థిర జీవయాత్ర ఎడతెగక చేస్తున్నాడు. కానీ ఎప్పుడో ఒక పరి ఆ పదాన్ని చేరుకోక తప్పదు. శాంతి ఎందుకోకపోము అని ఉవ్విళ్ళు వెళుతూ ముందంజ వేస్తూ ఉండు ముముక్షులు కూడా లేకపోలేదు.
సాక్షాత్కారమునకు అవరోధాన్ని కలిగించి అడ్డుగోడలన్నీ పట్టుదలతో పడగొట్టి ఈ విశాల విశ్వమానవులందరినీ మనసారా ఒకసారి సత్యప్రేమ భావములతో చెంత చేరినా అనుభవించేటువంటి హాయికి అనుభవమే అంత్యము. ఆత్మశాంతికి విశ్వప్రేమయే అతి సులభ మార్గము. అనుకరణమును అభివృద్ధిని అందించుట పురోగమునకు ఆధారదు. పరులను అనుసరించుచు తాను గర్వించుకునేది పతనమై తీరుతుంది. పరానుకరణ చింతన శక్తిని క్షీణింపజేయను, స్వాతంత్ర్యము నశింపజేయను. హిందూ మతములో సంస్కృతిలో ఆచారములు గల పరమోద్దేశము అత్యంత గంభీరము. చిత్తమును ఈశ్వరాయతమునర్చుకున్నట హిందువుల పరమాశయము. సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.